తుఫాను బలహీనపడిన ఏపీలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండగా పడుతున్న ఈ వర్షాలతో అపార నష్టం కలుగుతుంది. ప్రధానంగా చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పరిస్థితి విషమంగా ఉండటంతో అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడింది. దీని ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో పంటలకు అపార నష్టం కలిగింది. అదే సమయంలో కోస్తాల తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాల సైతం ముసురు వాతావరణం నెలకొంది. సోమవారం కోస్తా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాచపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పాడులో 149.25, తడా మండలం భీములవారిపాలెంలో 137, చిట్టూరు మండలం మల్లంలో 134.5, దొరవారి సత్రం మండలం పూలతోటలో 124, నగిరిలో 120.75, సూళ్లూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో పంటలకు అపార నష్టం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమలలో వర్షంతో పాటు చలి బాగా పెరగడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. తిరుమల కొండపై ఉన్న 5 డ్యాములు పూర్తిగా నీటితో నిండిపోయాయి. మరో 2 రోజుల పాటు ఏపీలో వర్ష ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.